డియర్ ఫ్రెండ్స్, తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయబడింది. జూన్ 15 నుండి దీనికి సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇది మెయిన్ సైట్ కమిషనర్ అండ్ ది డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఈ సైట్లో మనం క్లిక్ హియర్ ఫర్ ద టీజీ టెట్ జూన్ 2025 మీద క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది పేజ్. దీనికి సంబంధించి ఇందులో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ దాని మీద మనం క్లిక్ చేసినట్టయితే మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అది పీడిఎఫ్లో ఉంటుంది. పీడిఎఫ్లో 4 పేజీల ఈ పీడిఎఫ్ రిలీజ్ అవుతుంది. టెట్కు సంబంధించి పూర్తి సమాచారం ఈ నోటిఫికేషన్లో ఉంటుంది. 11/4/2024 ఫ్రైడే రోజు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారము మనము టెట్ రాయడానికి ఆన్లైన్, ఎవరైతే బిఎడ్ కానీ, టీటీసీ కానీ, డిఎడ్ కానీ, టీపీటీ కానీ, హెచ్పిటీ కానీ పూర్తి చేసిన వారికి ఈ టెట్ అనేటువంటిది ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. 1 to 8th క్లాసెస్ ఎవరైతే టీచ్ చేస్తారో తెలంగాణ స్టేట్లో టీచింగ్ సంబంధించి టీచర్స్గా డిఎస్సిలో పాల్గొనాలంటే ఈ టెట్ క్వాలిఫై ఉండాలి. టీజీ టెట్ జూన్ 2025 ఆన్లైన్ అప్లికేషన్స్. ఈ ఎగ్జామ్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి టెస్ట్గా నిర్వహించడం జరుగుతుంది. ఇది తెలంగాణ స్టేట్లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ నిర్వహిస్తున్నటువంటి జూన్ 15 నుండి జూన్ 30th వరకు 16 డేస్, టోటల్ 16 డేస్ దీని ఎగ్జామ్ షెడ్యూల్ ఉంటుంది. దీనికి సంబంధించి మనకు పూర్తి వివరాలు ఈ 4 పేజీల పీడిఎఫ్లో మనకు లభిస్తుంది. దీనికి సంబంధించి ఆల్ క్యాండిడేట్స్ హూ పాస్డ్ డిఎల్ఈడి, డిఎడ్, బిఎడ్, లాంగ్వేజ్ పండిట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్, అది హెచ్పిటి కావచ్చు, టీపీటీ కావచ్చు, యూపీటీ కావచ్చు, రిమైనింగ్ అదర్ లాంగ్వేజెస్ అంటే కన్నడ కావచ్చు, మలయాళం, తమిళ్ చుట్టూ మనకు ఉన్నటువంటి వాటిలో దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మనకు లభిస్తుంది. 1 to 8th క్లాసెస్ ఎవరైతే చెప్పాలంటో స్టేట్ గవర్నమెంట్, మండల పరిషత్, జిల్లా పరిషత్ స్కూల్, ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్లో టీచింగ్ చేయాలంటే టెట్ క్వాలిఫై అయి ఉండాలి. అందులో ఉండేవాళ్ళు ఎవరైనా దీన్ని చేయవచ్చు. దీనికి సంబంధించి టెట్కి సంబంధించి 2 పేపర్స్ ఉంటాయి. ఆ 2 పేపర్స్ రాయడానికి ఎలిజిబిలిటీ ఏమిటి, ఎవరు రాయవచ్చు అంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 అని 2 ఉంటాయి. 1 to 5th క్లాస్ వరకు చెప్పడానికి మాత్రం పరిమితం అవ్వాలనుకునే వాళ్ళు, అది టీటీసీ కావచ్చు, డిఎల్ఈడి కావచ్చు, మిగతా వాళ్ళు ఈ ఫస్ట్ పేపర్ 1 to 5th ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక 6th to 8th వరకు చేయాలనుకుంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 బోత్ కూడా వీళ్ళు రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ టెట్కి సంబంధించి ఆన్లైన్ అనేటువంటిది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇంతకుముందే అనుకున్నాం. బిట్వీన్ 15th June 2025 to 30th June 2025 between this exam will be conducted on online computer based test. It is start 9 AM to 11:30 AM, 2.5 hours. First session, this one is a morning session called the morning session. Second one is the afternoon session. This is the second session. This will be started 2 PM to 4:30 PM, 2.5 hours. Same. మరి హౌ టు అప్లై, ఆన్లైన్లో ఉన్నటువంటి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఈ సైట్లో మనము ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ చేసుకోవచ్చు. ఈ 15th నుండి స్టార్ట్ అవు 30th వరకు ఉంటుంది. మళ్ళీ నోటిఫికేషన్ దగ్గరికి వచ్చినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి TTPH లేదా www.schooled.telangana.gov.in లోకి మనం అప్లై చేయాలి. అంటే ఇదిగో ఇది ఈ ఒరిజినల్ సైట్. ఈ సైట్లో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు ఈ పేజీ వస్తుంది. ఈ పేజీలో మీకు టెట్కు సంబంధించిన పూర్తి వివరాలు ఆన్లైన్ ఎలా చేయాలి అనేది ఈ పేజీ అనేది ఆ రోజు ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే మనకు ప్రజెంట్ ఓపెన్ అవ్వడం లేదు. ఇక దీనికి సంబంధించినటువంటి ఫీ డీటెయిల్స్ ఏమిటి అంటే 1 పేపర్ రాసే వాళ్ళకి హూ అటెంప్ట్ ద ఫస్ట్ పేపర్ ఓన్లీ 750 రూపీస్. హూ అటెంప్ట్ ద బోత్ 2 పేపర్స్ 1 and 2 పేపర్ దే విల్ బి పే 1000 రూపీస్. అంటే 2 పేపర్లు అపియర్ అవ్వాలనుకునే వాళ్ళు 1000 పే చేయాలి. పేపర్ 1 మాత్రమే అపియర్ అవ్వాలనుకునే వాళ్ళు 750 పే చేస్తే సరిపోతుంది. ఇది కూడా ఆన్లైన్లో ఇంతకుముందు మనం
చూసినటువంటి ఈ పేజీలోకి వెళ్ళి మనము ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మనం చేయాల్సి ఉంటుంది. ఇక సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ మనము చెప్పుకుంటున్నాం కదా, 15th ఏప్రిల్ టు 30th ఏప్రిల్ వరకు మనం అప్లై చేసుకోవడానికి ఇది అవకాశం ఉంది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటి అంటే 1 to 5th క్లాస్కి పేపర్ 1 క్వాలిఫై అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. 6 to 8th క్లాసెస్కి పేపర్ 2 క్వాలిఫై అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇకపోతే ది క్యాండిడేట్స్ హూ పర్సూయింగ్ ఫైనల్ ఇయర్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద టీచింగ్ ఎడ్యుకేషన్ కోర్సెస్ రికగ్నైజ్డ్ బై ద NCTE ఆర్ ద RCI as the case may be and or the language pandit training courses can also appear for the TET. అంటే ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా ఫైనల్ ఇయర్లో ఉండి లాస్ట్ ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని అపేర్ అవ్వచ్చు. ఇక్కడ ఏ స్కూల్స్కి ఎలిజిబిలిటీ ఉంది, మనం రేపొద్దున డిఎస్సి రాసే అనడానికి ఇక్కడ పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. ఇకపోయినట్టయితే దీనికి సంబంధించి ది డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ చైర్పర్సన్ TET is the component authority of the publish the intentional key. దీని తర్వాత మన CBT టెస్ట్ తర్వాత ఇంటెన్షనల్గా ఒక కీ రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకోవచ్చు. ఇకపోతే పాస్ క్రైటీరియా ఇన్ ది టెట్, ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 60% అబోవ్ వస్తే ఈ టెట్ క్వాలిఫై అయినట్టుగా. అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్కి 50%, SC ST డిఫరెంట్లీ యాడెడ్ ఫిజికల్ హ్యాండ్ అండ్ లేదా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్కి 40% వస్తే సరిపోతుంది. ఫిజికల్లీ డిసేబుల్డ్ అట్లీస్ట్ 40% వాళ్ళకు ఉండాలి. అంటే ఫిజికల్ ఛాలెంజ్డ్ అనేటువంటిది 40% ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఇకపోతే వ్యాలిడిటీ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ ద TG TET సర్టిఫికెట్ ఆర్ మార్క్స్ మెమో, ది వ్యాలిడిటీ పీరియడ్ TG TET క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ అపాయింట్మెంట్ అన్లెస్ otherwise notified by the government of Telangana would remain valid for the life. గవర్నమెంట్ మళ్ళీ ప్రకటించే వరకు, అంటే ఇదైతే లైఫ్ టైం దీనికి యూటిలిటీ ఉంటుంది. ఒకసారి పాస్ అయితే లైఫ్ టైం ఉంటుంది. అయితే టెట్ స్కోర్ షెల్ బి 20% వెయిటేజ్ ఇన్ ద టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. అయితే ఇందులో వచ్చే మార్కులని 20% పర్సంటేజీ మనకు రిటర్న్ టెస్ట్ ఏదైతే మనం డిఎస్సి రాస్తామో దాంట్లో తీసుకుంటారు. అందుకని కొద్దిమంది క్వాలిఫై అయిన వాళ్ళు కూడా అగైన్ దే ఆర్ గోయింగ్ టు అటెండ్ దిస్ ఎగ్జామ్. వై? బికాజ్ హూస్ ద బీసీ క్యాండిడేట్స్ దే గాట్ ద 50% మార్క్స్, దే నీడ్ మోర్ పర్సంటేజ్, 20%లో మోర్ రావాలనుకున్నప్పుడు వారు ఏం చేస్తారంటే మళ్ళీ రాసి 70%, 80% దాకా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సేమ్ ఓసీస్ ఆల్సో 60% వచ్చిన క్వాలిఫై అయిన వాళ్ళు ఇంకా ఎక్కువ రావాలనుకుంటే కొద్దిమంది మళ్ళీ రాస్తారు. లేదు సరిపోతుందిలే అనుకున్న వాళ్ళు నో నీడ్ టు రైట్. ఇది దానికి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ 11/4/2015లో వచ్చింది. మనకు ఆ అప్లికేషన్ సంబంధించి పూర్తి నోటిఫికేషన్. ఇది ఎలిజిబిలిటీ 15/4/2025 నుండి 30/4/2025 వరకు ఈ ఆన్లైన్ పేమెంట్ చేయడానికి అప్లికేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్ సబ్మిషన్ ఫామ్ కూడా 15/4/2025 నుండి 30/4/2025 వరకు ఉంటుంది. హెల్ప్ డెస్క్ సర్వీసెస్ మనకు అందుబాటులో ఉంటాయి. ఆ నెంబర్లు మనకు ఏంటంటే 7093708883 లేదా 7093708884, 7093958881, 7093468882 అనే నెంబర్లు హెల్ప్ లైన్గా మనకు ఉపయోగ. డౌన్లోడ్ ద ఆల్ టికెట్స్ 9/6 అంటే జూన్ 9th రోజు నుండి మనము ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు జరిగే ఎగ్జామ్ డేట్కి సంబంధించి మనకి ఇక్కడ మనము జూన్ 15th నుంచి ఉంటుంది కనుక 6th నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ బిట్వీన్ 15th June 2025 to 30th June 2025, 16 days ఈ ఎగ్జామ్ జరుగుతాయి. టైమింగ్స్ ఫస్ట్ సెషన్ 9 to 11:30, సెకండ్ సెషన్ 2 PM to 4:30 PM వరకు ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్ July 22nd ఉంటుంది. అందుకని హూ కంప్లీట్ ది B.Ed, హూ కంప్లీట్ ద D.Ed, హూ కంప్లీట్ ద TTC, HPT, TPT, UPT, all
లాంగ్వేజ్ పండిట్స్ ఆల్సో అప్లై దిస్ ఎగ్జామ్. డియర్ ఫ్రెండ్స్, మీరు తప్పకుండా మీరు ఈ టెస్ట్ పాస్ అయితేనే తెలంగాణ నిర్వహించే డిఎస్సికి ఎలిజిబుల్ అవుతారు కనుక మీరు అప్లై చేస్తారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఈ తెలంగాణలో ఒక మంచి ఉపాధ్యాయుడిగా రాణించాలంటే గవర్నమెంట్ టీచర్గా వెళ్తారు. మంచి ఆదాయం, మంచి సాలరీతో పాటు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది కనుక తప్పకుండా రాస్తారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీ మోహన్ కురపాటి మరిన్ని ఉద్యోగ విద్యా వార్తలతో మీ ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.